ప్రకాష్ గారు, ఏపీ వాదన ఏంటి ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఏపీ నీటిపారుదల రంగంపై విశేష పరిజ్ఞానం ఉన్న ఆళ్ళ గోపాలకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. తర్వాత మీరు ముగ్గురు డిబేట్లో ఇన్వాల్వ్ కావచ్చు. గోపాలకృష్ణ గారు, మీరు చెప్పాలి. మీరే చెప్తున్నారు, మీరైనా తెలంగాణ అయినా చెప్తుంది ఏంటంటే 3000 టీఎంసీలు గత 50 ఏళ్ళుగా ప్రతి ఏడాది గోదావరి నుంచి వరద నీళ్లు వెళ్ళిపోతున్నాయి. ఆ నీటిని మేము బందకచర్లో వాడుకుంటాం, తప్పేంటి అనేది మీ వాదన. ఖచ్చితంగా జస్టిఫికేషన్ ఉంది, అందులో తప్పు కూడా లేదు, నేను కూడా తప్పు లేదంటాను. ఇదే సమయంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న డిమాండ్ ఏంటంటే 3000 టీఎంసీలు కలిసిపోతున్నాయి కదా, తెలంగాణకు రావాల్సిన హక్కు ఏదైతే ఉందో 950 టీఎంసీలు ఏదో ఉంది కదా, ఆ 1000 టీఎంసీలకు ఎన్ఓసి ఇచ్చి బందకచర్ల కాదు ఇంకా 10 ప్రాజెక్టులు కట్టుకోండి మీరు అని ఒక ఆఫర్ చేస్తున్నారు. మీకు దానికి ఒప్పుకుంటారా? ప్రభుత్వం ఒప్పుకుంటే బెటర్ అంటారా ఏపీ ప్రభుత్వం? సమస్య లేదండి. తెలంగాణ వాదన సహేతుకం కాదు. ముఖ్యంగా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది తెలంగాణ రైతాంగానికి మేము వ్యతిరేకం కాదు, ప్రభుత్వ విధానం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం ఓవరాల్ గా అందరూ గమనించాల్సింది కృష్ణా నది డెఫిసిట్ బేసిన్, గోదావరి సర్ప్లస్ బేసిన్ గా ఉంది. కృష్ణా నది మీద మన ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాలకి పైన మహారాష్ట్రలో ప్రాజెక్టులు కట్టారు, కర్ణాటకలో కట్టారు. దానివల్ల ఏంటంటే ఒక్కొక్క సంవత్సరంలో శ్రీశైలంకే నీళ్లు రావట్లేదు. ఈ పరిస్థితిలో గోదావరి జలాలని 2 రాష్ట్రాలు వాడుకోవాల్సిన అనివార్య పరిస్థితి వచ్చింది. ఒక 50 సంవత్సరాల డేటా కాదు, 2020 నుంచి డేటా నా దగ్గర ఉంది. చూస్తే 2020లో 3000 టీఎంసీలు, కిందటి నీటి సంవత్సరం 2024లో 4000 టీఎంసీలు వెళ్ళిపోయినాయి. 1986లో విపరీతమైన ఫ్లడ్ వచ్చి మేము విపరీతంగా గోదావరిలో నష్టపోయాం. చివరి రాష్ట్రంగా మిగులు జలాలను వాడుకునే నైతిక హక్కు మా రాష్ట్రానికి ఉందండి. ముఖ్యంగా మేమేం చెప్తున్నాం, అసలు ఇవాళ 968 టీఎంసీలకి ఎన్ఓసి ఇవ్వమని అడుగుతా ఉన్నారు. అసలు మీరు వాడుకోండి, ఎన్ఓసి ఎందుకండి? మీరు 800 టీఎంసీలు కాళేశ్వరానికి గాని ఆటికి ఇటుకి బోల్డ్ ప్రాజెక్టులకి, మీరు సీతారామ ప్రాజెక్టులకు గాని ఆటికి ఇటుకి టీఏసీ క్లియరెన్స్ మీరు ఆల్రెడీ 800 టీఎంసీలకి టీఏసీ క్లియరెన్స్ అడుగుతున్నారు గోదావరి మీద. తెలంగాణ మేమే అభ్యంతరం చెప్పలేదే. మేము మా విజ్ఞప్తి 200 టీఎంసీలు వృధాగా పోయే జలాలను వాడుకుని డ్రౌట్ పోయిన రాయలసీమకి తీసుకెళ్తామని అంటున్నాం. దీనికి ఎవరికీ అభ్యంతరం లేదే. గోదావరి ట్రిబ్యునల్ జీడబ్ల్యూడిటిలో క్లియర్ గా క్లాస్ 4లో క్లాజ్ 4లో మెన్షన్ చేశారు. ఏది? యూ కెన్ యూజ్ రిమైనింగ్ వాటర్, యూ కెన్ డైవర్ట్ టు ఎనీ బేసిన్ అని చెప్పి, దాని ఆధారంగానే మేము ఇప్పుడు పోలవరం బనకచెర్ల నిర్మించడానికి మేము ప్రతిపాదన ఫీజిబిలిటీ రిపోర్టు. గోపాలకృష్ణ గారు, తెలంగాణ ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఎలాంటి ప్రాజెక్టు నిర్మించకూడదు. ఈ ప్రాజెక్టుకు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు, ఎలా నిర్మిస్తున్నారు అనేది ప్రశ్న. వినండి, మీరు వినండి, నా పాయింట్ కూడా వినండి. 2016లో ఎపెక్స్ కౌన్సిల్లో నేను ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ గా, ఒక రైతుగా ఎపెక్స్ కౌన్సిల్ నుంచి ఏ విధమైన అనుమతులు లేకుండానే కృష్ణా బేసిన్ లో తెలంగాణ ప్రభుత్వం ఆ పాలమూరు రంగారెడ్డి అని చెప్పి ఒక 130 టీఎంసీలతో కృష్ణా మన శ్రీశైలం ఆఫ్ షోర్ లో లిఫ్ట్లు పెట్టింది. అట్లాగే మనం కృష్ణా బేసిన్ లో 299 వాళ్ళకి, తెలంగాణకి 512 టీఎంసీలు మాకు తాత్కాలిక ప్రాతిపదికన అగ్రి అయితే, వాళ్ళు 255 టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టింపాడు అన్ని విస్తరణ చేసుకుంటున్నారు. దానికి ఎక్కడ ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉందండి? అట్లాగే ఇప్పుడు ఒకసారి మనం కరువు రహిత రాయలసీమకి మేము తీసుకెళ్తామంటే వాళ్ళ అభ్యంతరం చెప్పాల్సిన పని లేదు. ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి ఏంటండి? అసలు ఇవాళ కృష్ణా బేసిన్ లో 299 అలాట్మెంట్ ఉంటే 255 టీఎంసీలతో ఒక కొత్త ప్రాజెక్టులు వాళ్ళు కట్టుకుంటా ఉంటే, నాగార్జున సాగర్
ప్రకాశం బ్యారేజ్ ఆయకట్టు ఏమైపోవాలి? మనం అందరం ఆలోచించాల్సింది కృష్ణా బేసిన్కి ఇక నీరు రాదు. వర్షాభావ పరిస్థితిలో శ్రీశైలంకే నీరు రాదు. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు గోదావరి నుంచి మీరు కాళేశ్వరంకి వాడుకుంటున్నారు, సీతారామకు వాడుకుంటున్నారు. అట్లాగే 3000 టీఎంసీలు వృధాగా వెళ్ళిపోతున్నాయి. దాంట్లో నుంచి 200 టీఎంసీలు మేము గోదావరి మీద పోలవరం కంప్లీట్ అయినా కూడా 194 టీఎంసీలు మాకు వాడుకునే అవకాశం ఉంది. అట్లాగే ఎగ్జిస్టింగ్ ధవళేశ్వరం నుంచి ఒక మనం 20 లక్షల ఎకరాలకి మేము మ్యాక్సిమం వాడుకుంటే ఒక 200 టీఎంసీలు కూడా వాడుకోలేము. అలాంటి పరిస్థితిలో మాకు కూడా గోదావరి ట్రిబ్యునల్ అలాట్మెంట్ ఉంది కదా, Right. ఒక 600 టీఎంసీల వరకు మాకు వాడుకునే అవకాశం ఉంది Right. కదా. Right. మేము దయచేసి అర్థం చేసుకోవాలి సార్, నికర జలాల నుంచి మేము ఏమీ వాడట్లేదు. వరద జలాల నుంచే మనం పోలవరం బనకచెర్ల రైట్ రైట్ మీ పాయింట్ అర్థమైంది గోపాలకృష్ణరావు గారు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.